అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ తర్వాత వెంటనే ఏ సినిమా చేయబోతున్నారనే టాక్స్ గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయనతో సినిమా చేయాలని స్క్రిప్టులు రెడీ చేసుకుంటున్న దర్శకులు, ప్రొడక్షన్ హౌజులు వరుస కట్టి క్యూలో ఉన్నాయి. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ వంటి దర్శకులతో ఈయన సినిమాలు చేయడానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే 'పుష్ప 2' మూవీ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమనే వార్తలు వచ్చాయి. అట్లీ గత ఏడాది షారుఖ్ ఖాన్తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తొలిసారి అల్లు అర్జున్తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అట్లీ. ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న అఫీషియల్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నారని చెప్తున్నారు. అయితే రీసెంట్ గా అట్లీ ఓ స్క్రిప్ట్ పూర్తి చేసి అల్లు అర్జున్ కి నేరేట్ చేశారట. ఆ స్క్రిప్ట్ కాస్త పాత వాసనలతో ఉందని, హీరో ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కు కూడా ప్లేస్మెంట్స్ బాగున్నా స్టోరీ లైన్ మరీ 80ల కాలం నాటిదిలా ఉందనిపించడంతో బన్నీ ఆ కథ వద్దని వేరేది చేద్దామని చెప్పారంట. మంచి ఫామ్ లో ఉన్న అట్లీ అసలు ఇలాంటి మాట ఊహించలేదట. వెంటనే స్క్రిప్ట్ ఓకే అయి మిగతా పనులు ప్రారంభం అవుతాయనే ఉత్సాహంలో ఉన్నారట. అయితే బన్నీ ఇచ్చిన షాక్తో ఇప్పుడు మరో స్టోరీ లైన్ మీద తన టీంతో కూర్చుంటున్నారని తమిళ సినిమా వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఈసారి కూడా బన్నీని ఇంప్రెస్ చేయలేకపోతే మొహమాటం లేకుండా వేరే దర్శకుడితో ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. 'పుష్ప' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తను చేసే సినిమాపై ఖచ్చితంగా ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, వాటిని రీచ్ కావాలని బన్నీ భావించే ఈ డెసిషన్ తీసుకుని కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట. మరోపక్క దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్తో కాంబినేషన్లో ఓ ప్రాజెక్టు ప్రతిపాదన కూడా ఉంది. గీతా ఆర్ట్స్ ఇటీవల బోయపాటి శ్రీనుతో భారీ చిత్రాన్ని ప్రకటించింది. కానీ హీరో పేరును వెల్లడించలేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తాడని రూమర్స్ ఉన్నప్పటికీ ఐకాన్ స్టార్ చివరి నిమిషంలో తన ప్లాన్స్ మార్చుకుంటాడు కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఆ ప్రాజెక్ట్ తమిళ దర్శకుడు సూర్యతో బోయపాటి చేయబోయే సినిమా గురించి అంటున్నారు.